బ్యాంకుకి పోతే చిన్న వయసులోనే చీఫ్ మేనేజర్ అయ్యాడండి. బ్యాంకుకి ఒక్కసారి వెళ్తే కస్టమరు ఆ బ్యాంకు తప్ప ఎక్కడికి వెళ్ళడు. అంత ఇంటిమేసీగా ఉంటాడు కస్టమర్స్ తోటి. సర్వీసెస్ అలా చేస్తారు. చాలా యంగ్ అండ్ యాక్టివ్ అండ్ డైనమిక్ మేనేజర్ గారు అటువంటి మన నరేంద్ర గారిని మాట్లాడుకోబోతున్నాను. సో అహ్మద్ గారు నేను 2021లో గుంటూరు కృష్ణానగర్ బ్రాంచ్ శాఖలో మేనేజర్గా జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన వెంటనే మా వీరారెడ్డి సారు ఇట్లా మాకు ఇంపార్టెంట్ కస్టమరు అహ్మద్ గారిని వస్తారమ్మా చూడండి అమ్మా అన్నారు. సో సార్ మొదటి నుంచి అన్నట్టే మా అహ్మద్ గారు ఎంత యాక్టివో అంతే ఎనర్జీ అండ్ ఫెరోషియస్. సో నేను అప్పుడే కొంచెం తడబడుతూ టౌన్ బ్రాంచ్ కస్టమర్లు చేయడం కొంచెం కొత్త. సో అప్పుడే వచ్చాను, ఆయన ఏదో అడుగుతున్నాడు, నేను కొంచెం తడబడుతూ చెప్తున్నాను. అంటే ఆయన ఆ రోజు నుంచి అంటే ఏ రకంగా ఎట్లా మొదలైందో తెలియదు కానీ ఈరోజు ఇప్పుడు ఈ 3-4 సంవత్సరాల నుంచి మా బ్రాంచ్ని ఆయన వాళ్ళ అబ్బాయి ఏదో నేను వాళ్ళ అబ్బాయి లాగా బ్రాంచ్ మేనేజర్ కాదు మా అబ్బాయి అని అనుకొని నన్ను ఎంతలా ఎంకరేజ్ చేస్తూ ఆ సంస్థ నుంచి కానీ ఆ బయట నుంచి ఎంతోమంది వ్యక్తుల్ని నాకు పరిచయం చేసి మా బ్రాంచ్ ఇప్పుడు 700 కోట్ల బిజినెస్ జరుగుతుందండి మా బ్రాంచ్. సో ఇట్లాంటి ఎంతోమంది వ్యక్తులు మా బ్రాంచ్కి మా బ్యాంకు కారణంగా అంత డెవలప్మెంట్కి ఆశించుకుంది. అలాగే అహ్మద్ గారి వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇందాక మోహన్ రావు గారు చెప్పినట్టు అబద్ధం నిజమైన ఇందాక కూడా చాలామంది చెప్పారు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అండ్ చాలా హ్యాపీ పర్సన్ కూడా. ఆయన లైఫ్లో ఎక్కడ రిగ్రెట్ అనేది ఆయన లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన నచ్చినట్లు ఆయన ఉన్నాడు. అండ్ ఆయన అంటే ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం అండి. మనకు అవకాశం ఉన్నంత మేర మనకి నచ్చినట్టు మన లైఫ్ని లీడ్ చేయడం చాలా తక్కువ మందికి అవకాశం దొరుకుతుంది. సో అటువంటి అవకాశం ఆయనలో నేను చూశాను. అని అది ఎవరో ఇచ్చేది కాదు, మనకి మనం తీసుకునేది. దానికి ఎంతో ధైర్యం ఉండాలి. సో అటువంటి వ్యక్తితో నాకు ఈ సాన్నిహిత్యం ఇవన్నీ ఉండటం చాలా గర్వంగా ఫీల్ అవుతూ వాడి కుటుంబ సభ్యులు కూడా చాలా మాకు ఎంతో ఆప్యాయతగా ఉంటూ ఆయన కోరిక త్వరలో వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకోవాలని, సో అది కూడా త్వరలో తీరాలని మనస్ఫూర్తి. ఏదో టచ్ లేనట్టుగా మనవరు కొత్త వాళ్ళు అయినట్టుగా చూస్తారు. అసలు బ్యాంకులోనే కొన్ని బ్యాంకులు ఉంటాయండి, అసలు ఇంకోసారి ఇంకో బ్యాంకు పోబుద్ది కాదు. కానీ ఒక్కసారి కనుక చైతన్య గ్రామీణ బ్యాంకు సీనియర్ మేనేజర్ నరేంద్ర గారి దగ్గరికి వెళ్తే ఇది మన కుటుంబంలో అనుకుంటాం, మన ఫ్యామిలీ బ్యాంకులో అనుకుంటాం. అంత మెస్ప్రైజ్ చేస్తాడు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఏపీఎస్ఎస్సిఏ అంటే ఒక కుటుంబం అనుకున్నాం. ఆ కుటుంబంలో యంగ్ అండ్ యాక్టివ్ శ్రీ యుగంధర్ గారిని వచ్చి మాట్లాడాలని కోరుతున్నాను. యుగంధర్ గారు. వేదికను అలంకరించిన గౌరవనీయులైన డైరెక్టర్ గారికి అండ్ అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్కి అండ్ నా సహ ఉద్యోగులు మరియు అహ్మద్ సార్ తాలూకా బంధుమిత్రులు, శ్రేయాభిలాసులు మరియు ఈరోజు పదవీ విరమణ పొందుతున్న శ్రీ అహ్మద్ గారికి మరియు మేడం గారికి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం అండి. నా పేరు యుగంధర్ అండి. అదేవిధంగా ఈరోజు మనం ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున అదేవిధంగా మా సంస్థ తరఫున కూడా అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. జనరల్గా ఏంటంటే నేను 2017 సీట్ సర్టిఫికేషన్ ఆఫీసర్గా నేను ఏపీఎస్ఎస్సిలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఏంటంటే ఒక 8 సంవత్సరాల నుంచి అహ్మద్ సార్తో కొంత అనుబంధం అనేది ఉంది. మేము జాయిన్ అయ్యేటప్పుడు ఏంటంటే అహ్మద్ సార్ తాలూకు పేరు వినడమే జరిగేది, కానీ మేము చాలా అరుదుగా చూసేవాళ్ళం. ఎప్పుడు చూసినా అంటే మేము తణుకులో పనిచేసేటప్పుడు మా సీనియర్ సీట్ సర్టిఫికేషన్ ఆఫీసర్ రమణమూర్తి సార్ ఉండేవారు. సార్ ఎప్పుడు కూడా ఏంటంటే ఏమైనా డివిజన్లో సమస్యలు ఏమైనా ఉన్నా అహ్మద్ గారితో మేము కొంచెం చెప్పడం జరుగుతుంది. అది డెఫినెట్గా ఆ సమస్య అనేది పరిష్కరించడం అనేది విధంగా చెప్పేవారు అనమాట. దాని తర్వాత ఏంటంటే నేను 2022లో దీంట్లో నిబద్ధతగాను నిజాయితీగా క్రమశిక్షణతో పనిచేసేవారు. ఆయనకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన చేసిన ప్రతి పనిలో కూడా చాలా నాకు అవగాహన ఉన్నంత వరకు ఈ సంస్థలో ఆయన్ని 3 రోల్స్గా నేను చూసేవాడిని. ఒకటి యాజ్ యూజువల్ రోల్ అకౌంట్స్ ఆఫీసర్గా చేసింది ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా ఒక ప్యాషన్గా తీసుకునేవారు. అండ్ ఏదైనా కొత్త రకమైన ఛాలెంజెస్ వస్తే ఆయనతో కొన్నిసార్లు ఏంటంటే చాలా వరకు ఆయన తాలూకా సూచనలు తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఎందుకంటే కూడా చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వేతన ధృవీకరణ అథారిటీ అనేది మా
మాది సెల్ఫ్ ఫైనాన్సింగ్ జనరేషన్, అంటే మాకు మేము సొంతంగా డబ్బులు తయారు చేసుకొని మా ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చిన సంస్థ. వాటి తాలూకా యాక్టివిటీ చేసేవారు. అండ్ అదేవిధంగా ఆయన తాలూకా మెయిన్ రోల్ ఏంటంటే ఎప్పుడైనా ఈ సంస్థకు రావాల్సిన వివిధ రకమైన గ్రాంటింగ్ ఏరియాలను కూడా ఐడెంటిఫై చేస్తూ, విధంగా ఇప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ ప్రకారంగా అనుకుంటే సార్ ఎప్పుడు కూడా చాలా వరకు మా సీనియర్ ఆఫీసర్స్ సార్ చేసిన ప్రతి తాలూకా మేలు కానీ శ్రేయస్సు కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా హెల్త్ స్కీమ్స్ పరంగా కానీ, తర్వాత ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, అండ్ ప్రతి ఒక్కరికి కూడా రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ తాలూకా ఆటోమేటిక్గా వాళ్ళ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఒక ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా సార్ ఆధ్వర్యంలో జరిగేది అండ్ రావడం కూడా జరిగింది. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్గా చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే నేను ఈరోజు ఈ సంస్థ తరఫున మాట్లాడడానికి మెయిన్ కారణం ఏంటంటే సారు, ఎందుకంటే మేము అప్పుడు రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు 2017లో మాకు అప్పుడు కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ ఉండేవారు. వాళ్ళు జనరల్గా ఒక 3-4 ఇయర్స్ వరకే వాళ్ళు వర్క్ చేసేవారని మాకు తెలుసు. అది ఇంకో 3-4 ఇయర్స్ తర్వాత అందరూ ఆ సంస్థ నుంచి రిటైర్ అవుతారు. మరలా ఈ సంస్థ ఇంకా లాంగివిటీగా కంటిన్యూ అవ్వాలి, మళ్ళీ ఫ్లోరస్గా ఉండాలనే ఒక ఉద్దేశంతో సార్ చాలా ప్రయత్నం చేసి ఒక 30 మందిని కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటామన్న ఒక ఉద్దేశంతో ఫైల్ని పుటప్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో లబ్ధి పొందిన వాటిలో నేను ఒకరిని. నేను ఈరోజు ఇక్కడ ఈ సంస్థ తరఫున మాట్లాడడానికి కారణం సార్ తాలూకా కృషి ఎంతో ఉంది. అండ్ అదేవిధంగా అండ్ ప్రతి ఒక్కరికి కూడా వివిధ రకమైన దశలలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రతి పొజిషన్లో కూడా వాళ్ళకి పదోన్నతులు కేటాయిస్తూ వాళ్ళకి అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా జరిగేటట్లు కూడా చూసుకునేవారు. ఆ విధంగా 2023లో మా సహోద్యోగులు కొంతమందికి పదోన్నతులు రావడము, అండ్ 2024లో కూడా అదే బెనిఫిట్లో కూడా నేను ఒక ఎస్ఎస్సీగా ప్రమోషన్ కూడా రావడానికి ముఖ్య కారణము మన అహ్మద్ సార్ అని. అండ్ ఈ రకంగా చూసుకుంటే ఆయన ఒక మంచి అధికారిగా మాత్రమే కాకుండా ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గదర్శిగాను, ఒక ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, మంచి చేయాలని ఒక సహోద్యోగంగా ఆయన ఉండే వ్యక్తి. అందులో కూడా ఏంటంటే మళ్ళీ నేను బెనిఫిట్ అయిన వ్యక్తులు నేను ఒకరిని. ఎందుకంటే మేము జనరల్గా 2022లో తణుకు నుంచి నేను గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేటప్పుడు అప్పుడు కొంతమందికి మాకు హెడ్ ఆఫీస్లో వాళ్ళకి హెచ్ఆర్ఏ 24% ఉండేది, కానీ మాకు 16% ఇచ్చేవారు. ఆ విషయం కూడా సార్ అన్ని విధాలుగా, అంటే ఒక వ్యక్తిని మానిటరీ ఇష్యూస్లో ఎవరికైతే అర్హత ఉందో అన్ని విషయాల్లో కూడా చక్కగా చూసుకునే వ్యక్తి. కాబట్టి ఈ పర్టికులర్ విషయంలో ఏంటంటే ఈరోజు ఆయన పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఆయన చేసిన ఈ సేవలన్నింటినీ కూడా మేము గౌరవిస్తూ మనస్ఫూర్తిగా అందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. అండ్ అదేవిధంగా మీరు మా ఆర్గనైజేషన్కి ఇచ్చిన సేవలు ఎప్పుడు కూడా మరువరానివి అండ్ అసాధారణమైనవి. అండ్ ఖచ్చితంగా కూడా మీ తాలూకా పోస్ట్ రిటైర్మెంట్ దశ అనేది ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ అదేవిధంగా ఇప్పటికైనా ఇంతవరకు ఎప్పుడు కూడా ఏదో ఒక పని మనసులో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని మీరు బయటికి అటు ఇటు కదులుతూనే ఉంటారు. ఇప్పటికైనా ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా మీ తాలూకా జీవితం అనేది విజయ ప్రాతిపదికగా నడుస్తూ మీరు మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని నా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చెప్పట్లండి గుంటూరు గారికి. ఎందుకంటే ఆయన చప్పట్లు పట్టకుండా మన కోసమే మన పట్టుకుంటారు, కానీ ఆయనకి అటెండర్ కానించి డైరెక్టర్ అయినా ఒకే రకం మాట్లాడతారు, ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అలాగే హరిబాబు గారు మన అహ్మద్ గారికి మంచి స్నేహితుడు. అట్లాంటి హరిబాబు గారిని మాట్లాడుకుంటున్నాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటేనండి, టైము కొంచెం తక్కువగా ఉంది. పదవీ విరమణ అనేది ఉద్యోగికి అపాయింట్మెంట్ రిటైర్మెంట్ అనేది ఒక భాగమే కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రిటైర్ అవుతున్నారు. ఆయనకు ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆయనకు సంబంధించి మేము సుదీర్ఘ ప్రయాణంలో 20 ఏళ్ళు ఆయనతో కలిసి వర్క్ చేశానండి. నేను నా వర్క్ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశాడు ఆయన. చాలా విషయాల్లో కూడా సొంత బ్రదర్ లాగా కూడా వర్క్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మా ఎంప్లాయీస్కి చేసినవి ఏమిటంటే, ఒక ఎస్బీఐ లైఫ్ పెన్షన్ అనేది ముఖ్యమైన భాగం అండి. అది చాలామంది వాళ్ళు ట్రై చేశారు కానీ ఆ సిచ్యువేషన్లో ఏంటంటే నా ఎట్ ద టైమ్ ఐ వర్కింగ్ ఇన్ నిజామాబాద్ యాజ్ ఎ జూనియర్ అసిస్టెంట్. ఆ టైంలో నేను గుంటూరులో వర్క్ చేసి ఉండేవాడిని. ఫ్యామిలీ వస్తా సార్ని కలిసి వస్తుండేవాడిని.
సార్ ఏమన్నాడు, వచ్చేవాడు శుక్రవారం వస్తుండేవాడు, సోమవారం నైట్ బయలుదేరి మళ్ళీ గుంటూరు వచ్చి, గుంటూరు నుంచి మళ్ళీ మంగళవారం ఆఫీసులో ఉండేవాడు. 2 months అలా తిరిగారు. తిరిగిన తర్వాత ఏంటి కదా అంటే చివరికి రేచల్ మేడం చైర్మన్ మాకు, కృష్ణ మేడం ఎండి, ఇన్ఛార్జ్ ఎండి. కృష్ణ మేడం అయినా చేయాలంటది, రేచల్ మేడం గారైనా చేయించాలని. అంటే రేచల్ మేడం గారికి అహ్మద్ సార్ చెప్పినవి బాగా మంచి ఇదిగా చైర్మన్ ఆ విధంగా తీసుకురావడం అనేది చాలా గొప్పతనం అహ్మద్ సార్కి. ఆ టైంలో ఏం జరిగిందంటే రేచల్ మేడము ఇంకా పెట్టాలా, ఇది తప్పనిసరిగా సంతకాలు పెట్టాలా మీరు చెక్కుల మీద అన్నప్పుడు ఇది అంతా శాంక్షన్ అయిపోయిన టైంలో మళ్ళా కృష్ణ మేడం నేను పెట్టను ఇప్పుడు, తర్వాత చూద్దాము అని అన్నారు. ఇక లాస్ట్లో ఆమె మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎవరికి? మన కృష్ణ మేడంకి. ఆమె వెళ్ళిపోతుంది మేడం, ఇక కాదు మాకు చాలా బాధ మేడం, 2 months నుంచి ఇక్కడే ఉంటున్నాం అంటే ఆమె ఒక మాట చెప్పింది, నువ్వు ముందు చెక్కుల మీద సంతకాలు పెట్టి రిలీవ్ అవ్వమన్నారు. ఆమె వచ్చి సంతకాలు పెట్టి రిలీవ్ చేసింది. అది మా అందరికి కూడా చాలా సంతోషదాయకం అండి. ఈరోజు తీసుకుంటున్న వాళ్ళు, తీసుకోబోతున్న వాళ్ళు, అనుభవిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషదాయకం. నెక్స్ట్ వన్ వచ్చి మెడికల్ రియంబర్స్మెంట్. ఇది 30 days ముందు 15 days ఉండేదండి, 30 days చేశారు తర్వాత. ఇది అసలు ఎజెండాలో లేని పాయింట్. ఇది ఎజెండా లేని పాయింట్ అయితే రేచల్ మేడం బోర్డు మీటింగ్ అయిపోయినాక ఎనీ మోర్ డిస్కషన్స్ అని ఒక మాట అన్నప్పుడు జనరల్గా మాకు అబ్జెక్షన్ చెప్పేది ఎవరంటే యూనివర్సిటీలు ఎవరన్నా కొంతమంది చెప్తారు అబ్జెక్షన్స్, లేదంటే కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అబ్జెక్షన్ చెప్తాడు, లాస్ట్లో లేదు కాదు కూడా అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్గా అబ్జెక్షన్ చెప్తుంటారు. కానీ అదే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆ రోజుల్లో ఆయన లేచి ఒక యూనియన్ నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది, మేడం దీన్ని మనం ఎంతవరకు ఇది చేస్తాం, బోర్డు మీటింగ్ అయితే అయిపోయిందంటే ఏంటిది ఆ రిప్రజెంటేషన్ అని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇది ఇట్లా మెడికల్ రియంబర్స్మెంట్ అడుగుతున్నారండి, ఇది కావాలంటున్నారు మేడం అంటే పక్కనే ఉన్న కృష్ణ అన్నాను అడిగితే నెక్స్ట్ బోర్డు మీటింగ్ చూద్దాం మేడం, ఇప్పుడు వద్దు అని చెప్పింది. కాదమ్మా ఇదేముంది పెద్ద విషయం ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదని చెప్పి టేబుల్ ఏజెండాగా పెట్టండి, ఇది ముందు రికార్డ్ చేయండి అని చెప్తే ఇది రెడీ ఎంతసేపులో చేస్తారంటే 15 minutes అని అన్నారు. కానీ అప్పటికే అహ్మద్ సార్ రెడీ చేసి పెట్టాడు ఆ ఎజెండా. ఆమెకు తెలియదు కృష్ణ మేడంకి. తర్వాత 15 minutes తెచ్చి ఎప్పుడు రెడీ చేశారు ఇవన్నీ మీరని రేచల్ మేడం అడిగారు. అడిగితే ఆ టైంలో రేచల్ మేడం ఏం చెప్పారంటే లేదు మేడం ఇప్పుడే చేసుకొని వస్తున్నామని చెప్పారు. ఆల్రెడీ రేచల్ మేడం ప్రిపేర్ చేశారు, కృష్ణ మేడం మాత్రం చెప్పలా, ఆమె వద్దంటుంది. కాబట్టి అందరూ తీసుకొని వచ్చి పెడితే అది అప్రూవ్ చేయటం, అది మళ్ళీ మినిట్స్లో రికార్డ్ చేయటం, బోర్డు అప్రూవల్ చేసి ఈరోజు మేమందరం కూడా 2 స్ట్రిక్ట్గా అంటే డిసెంబర్ జూన్లో తీసుకుంటున్నాం. అది చాలా సంతోషదాయకం. ఒక మంత్ శాలరీ అంటే గ్రాస్ శాలరీ అంటే మాటలు కాదండి. నెక్స్ట్ వన్ వచ్చి ఇది వితౌట్ లిమిటేషన్ ఆఫ్ ది ఈపీఎఫ్, ఇది ఆల్రెడీ జరిగిందండి ఈ మధ్యకాలంలో. ఇక ఫైనల్ వన్ వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఒంగోలు డివిజన్. ఇది దీనికి కొంత ఒక ట్విస్ట్ ఉందండి. ఈ ఒంగోలు డివిజన్ ఆఫీస్ పెట్టాలంటే నాకు ఇంట్రెస్ట్, అహ్మద్ సార్ తోటి చెప్పాను. చెప్తే ఎట్లా హరిబాబు ఇప్పుడు కష్టం కదా అని అన్నారు. లేదు సార్ మళ్ళీ రేచల్ మేడం వెళ్ళిపోతే కష్టమైద్ది, ఒంగోలు డివిజన్ అనేది పెట్టాలి సార్ అని అన్నప్పుడు మన అహ్మద్ సార్ ఏమన్నారంటే సరే నాకు కావాల్సిన డాక్యుమెంట్ నువ్వు పంపించు, దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. నమస్తే. హరిబాబు గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు ఏపీఎస్ఎస్సి కుటుంబ సభ్యురాలైనటువంటి శ్రీమతి శాలిని గారిని ఇందాక ఎప్పుడూ పిలిచాను పాపం, కానీ మధ్యలో ఎవరైనా శాలిని గారు రావాలమ్మా, వచ్చి మాట్లాడవాలని కోరుతున్నాను. తర్వాత విశ్వనాథం గారు రెడీగా ఉండాలండి. తర్వాత ఇద్దాం ఓకే, ఇప్పుడు కాదు, ఇప్పుడే ఇస్తావా? దయచేసి ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన మా సీనియర్ ఆఫీసర్స్, మమ్మల్ని గైడ్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిన అందరికీ నా నమస్కారం. మా జేడీ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఏపీఎస్ఎస్సి, గుడ్ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఛాన్స్ ఫర్ టెల్లింగ్ అబౌట్ అహ్మద్ సార్. మేము ఎస్సీఓగా 2017లో జాయిన్ అయ్యాము. జాయిన్ అయినప్పుడు మేము వెరిఫికేషన్స్ ఆఫ్ మార్క్ షీట్స్ వాటి కోసం వచ్చినప్పుడు మేమందరం డైరెక్టర్ సార్ ఎవరు అని అనుకుంటే చాలామంది మాలో సారే ఎప్పుడు కనిపించేవాళ్ళు అహ్మద్ సారు. నేను చాలా రోజులు ఆయనే డైరెక్టర్ అనుకున్నాం కూడా. అండ్ ఏదైనా విషయం మేము ముందు ఏదైనా అడగాలన్నా ఏమైనా చేయాలన్నా ఆర్గనైజేషన్లో గుళ్ళో
పూజారికి చెప్పాలన్నట్టు అహ్మద్ సార్కి చెప్పాలి. అది చెప్పి ఒప్పించుకుంటే పని అయిపోయినట్టే. ఇంకా నేను తణుకు డివిజన్లో చేస్తున్నప్పుడు నా గురించి మరి సార్కి ఎవరు చెప్పారో తెలీదు. నన్ను 2-3 సార్లు నన్ను ఎంకరేజ్ చేశారు, నువ్వు బాగా చేస్తున్నావు అంటే డివిజన్ని బాగా చేసుకో అని. సో డైరెక్ట్గా నాకు ఆయనతో అంత అనుబంధం, అంటే ఆయనతో కలిసి వర్క్ చేయలేదు, కానీ ఇప్పుడు ఈ చాలామంది ఈ పెన్షన్స్ గురించి కానీ ఆయన చేసిన వర్క్ గురించి కానీ మేము మా సీనియర్స్ దగ్గర నుంచి తెలుసుకున్నాము. ఇదంతా మాకు చాలా హ్యాపీ అయిన విషయం సార్. ఇదంతా మన లైఫ్లో ఒక పార్ట్, రిటైర్మెంట్. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. నెక్స్ట్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. మన జీవితం మనకంటూ ఒకటి చేసుకోవాలి సార్. ఇప్పటి వరకు జీవితం, పిల్లలు అన్నీ పోరాడుతూ ఉంటాము. ఆధ్యాత్మికంగా వెళ్ళి మనం అంటూ ఒక మన సెల్ఫ్ అసెస్మెంట్స్తో ఉంటే మన లైఫ్ ఇంకా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఎ ఛాన్స్. ఏంటంటే ఫస్ట్ డైరెక్టర్ అనుకున్నానండి అహ్మద్ గారిని అని చెప్పింది. నిజమే, ఆయన ఏంటంటే నిజంగా చెప్పాలంటే చాలా అమాయకుడు అండి. బాగా ఆయన మాత్రం అనుకోడు, నేను చాలా తెలివిని అనుకుంటాడు. ఆయన చేత పని చేయించుకోవడం కూడా చాలా తేలికండి. ఆయనకి ఏంటంటే ఉన్న వీక్నెస్ అంటే ఒక మాట చెప్పారు నాకు, ఏంటంటే మంచినేమో మైక్లో చెప్పమన్నారు, కానీ చెడునేమో చెవులో చెప్పమన్నారు ఏదైనా వీక్నెస్ ఉంటే. కానీ నేను మైక్లోనే చెప్తున్నాను. ఆయన ఎవరైనా వచ్చి పొగిడాడు అనుకోండి, పొగిడితే ఆయన పని అయిపోయినట్టే. చెప్పిన అతను మర్చిపోతాడు పని ఏం చెప్పాడు, ఈయన పట్టుకుంటాడు దాన్ని. ఆయన మర్చిపోడు. ఆయన ఎంతవరకు మర్చిపోడు అంటే ఆయన పని కూడా మర్చిపోతాడు ఎదుటివాడి పని కోసం. అంటే ఆయన్ని వినియోగించుకోవడం అనేది ఎంత తేలికంటే, ఒక్కసారి నమస్కారం పెడితే వినయంగా ఉంటే ఆయన దగ్గర ఏ పని అయినా చేసి పెడతాడండి. ఒకసారి ఎలా ఉంటుందంటే, ఒకసారి మా కృష్ణానదికి ఫ్లడ్స్ వచ్చినాయి. అంటే ఎప్పుడు బోరుగా మాట్లాడకూడదు, చిన్న జోక్ చెప్తాను. కృష్ణానదికి ఫ్లడ్స్ వచ్చినాయి, మా ఇంట్లో కూడా వచ్చినాయి. ఎప్పుడు కనీ విరుగున్న రీతిలో ఫ్లడ్స్ వచ్చినాయి. అక్కడ ఏం జరిగిందంటేనండి, బాగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, బాగా కృష్ణానది వచ్చినప్పుడు జనం వచ్చి వస్తారు, బాగా నీళ్లు లేనప్పుడు చూస్తారు, మనం మధ్యగా ఉన్నప్పుడు చూడడం. ఇది మన వీక్నెస్. సరే, అలాంటప్పుడు అందరూ వచ్చి చూస్తున్నారు, బాగా ఫ్లడ్స్ వచ్చినాయి. ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి కాలు జరిగి పడిపోయింది, నదిలో పడిపోయింది. అందరు చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు రాట్లా. సరే, మన హరి, జమీలు, అదే మన ఇట్లాంటి వాళ్ళంతా ఉంటారు కదా, ఫిరోజ్ గారు, వీళ్ళంతా వచ్చి, సార్ మీరైతే నా అమ్మాయిని రక్షించగలరు, మేమెవరూ రక్షించలేమండి అన్నారంట. అనేసరికి కొంచెం ఆలోచనలో పడ్డాడు. అప్పుడు హరి అని మన గురువు గారికి మంచి ప్రీశిష్యుడు ఉన్నాడు. సార్ మీ మీద నాకు నమ్మకం ఉందండి, ఆమెను రక్షించాలంటే మీరు ఒక్కళ్ళని రక్షించగలరంటే ఎవరు రక్షించలేరన్నా అంట. ఈయన ఏం చేశాడు, ఎగిరి దూకాడు. అసలు విషయం ఏంటంటే తర్వాత గుర్తొచ్చింది, ఈతకు రాదని. ఈత రాదనే విషయం దూకిన తర్వాత గుర్తొచ్చింది. సరే దూకాడు. దూకేటప్పుడు ఒక తెలివైన పని చేశాడండి. టైర్ ఉంటుంది కదా, ఒక టైరు ట్యూబ్ లాంటిది, ఆ ట్యూబ్ వేసుకుని దూకాడు. కొత్త దూకాడు అనమాట. దూకిన తర్వాత ఆ అమ్మాయిని ఏదో ఒక విధంగా రక్షించాడు. ఒడ్డుకు వచ్చారు. ఎట్లా, ఆ అమ్మాయి కూడా ట్యూబ్ పట్టుకుంది, ఈయన ట్యూబ్ పట్టుకున్నాడు. అంతలోకి కొంతమంది తాడు విసిరేశారు. ఆ తాడు పట్టుకుని ఇద్దరు బయటకు వచ్చారు. సరే, అందరూ కూడా కంగ్రాట్స్ చెప్పారంట. అయ్యా నువ్వు మహానుభావులాగా వచ్చావు, అమ్మాయిని ప్రాణం కాపాడావు, నీ ప్రాణానికి కూడా అడ్డు పెట్టావు అని చెప్పారంట. అప్పుడు చెప్పాడు, నాకు ఈత కూడా రాదన్న అంట. ఇప్పుడు ఇంకా మహానుభావులాగా ఉన్నాయన, ఈ ఈత కూడా రాకుండా దిగి అమ్మాయిని రక్షించాడు. ఇంత గొప్ప మహానుభావుడు ఉంటాం అనేది నిజంగా, అంటే ఒకరిని రక్షించాలనే తపనలో తనకి ఈత రాదనేది కూడా మర్చిపోయాడు అన్నారంట. సరే, ఆ విషయం ఏం చేసిందంటే రాష్ట్రపతి దాకా పోయింది. అంటే మీడియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాష్ట్రపతి భవన్కి పిలిచి సన్మానం పెట్టారంట. ఏంటంటే, నీ ప్రాణాలు తెగించి నీకు ఈత రాకపోయినా ఒక అమ్మాయిని ఒడ్డుకి తీసుకొచ్చి రక్షించావు, నువ్వు చాలా గొప్పవాడి అని అవార్డు ఇచ్చారంట. అవార్డు ఇచ్చిన తర్వాత అహ్మద్ గారికి మైక్ ఇచ్చారు. ఏమంటే కొంచెం మాట్లాడండి మీరని. ఆయన ఏం మాట్లాడాడంటే, సరే అమ్మాయిని రక్షించాను, ఈత రాకపోయినా తీసుకొచ్చాను, బాగుంది, కానీ అసలు నన్ను లోపలికి తోసింది ఎవరు ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. నీళ్ళలోకి నేను దూకలా, ఎవరు తోశారు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా అన్నాడంట. అంటే ఊరు నాయన, నువ్వు దూకలేదు, ఇంకోళ్ళు తోశారా? అట్లయితే ఈయనకి అవార్డు క్యాన్సిల్ చేసి ఇంకోళ్ళకి ఇద్దాం, అమ్మాయి కూడా ఎవరైనా ఉంటే ఆయనకి ఇద్దాం అవార్డు,
ఇంతకుముందు ఆల్రెడీ ఒక అమాయకుడు ఉన్నాడు, ఆయనకి ఇచ్చారంట అవార్డు. ఆయన అమాయకుడు కాదు, ఈయన అమాయకుడు, ఈయనకి ఇద్దామని అవార్డు ఈయనకి ఇచ్చారంట. సరే అప్పుడు ఏమన్నా అంటే ఈ అవార్డు తీసుకున్నారు, ఓకే. సరే ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తే తోసింది ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇద్దామన్నారంట వాళ్ళు. ఆయన కదా, ఆయన ప్రేరణతో తోసింది ఆయనకి ఇద్దామన్నారంట. అమ్మగారిని పోయి ఏదో మాట్లాడేది అట్లాగని మాట్లాడేది సభావేదిక మీద, నేను దూకపోయినా నేను దూకాను రక్షించాలని చెప్తే అవార్డు ఉంటుంది, కానీ నేను ఇలా చెప్తే అవార్డు రాదు కదా అన్నట్ట. అవార్డు రావటం రాకపోవటం నాకు సంబంధం లేదండి, నన్ను తోసింది కూడా నాకు తెలియాలి. ఇది ఆయన తత్వం. అంటే ఆయన దగ్గర పని చేయించుకోవటం చాలా తేలికైన విషయం. అది తెలిస్తే మొత్తం నేను చూసుకుంటాలి అంటాడు. రెండోది ఏంటంటే తగ్గేదేలే అంటాడు, పుష్పాలు అన్నట్టుగా. పాపం ఆయన బలహీనత, అది మనం ఏం చేయలేము. ఇంకోటి ఏంటంటేనండి, ఆయనలో చాలా షేడ్స్ ఉన్నాయి, అవన్నీ నా ఒక్కడికే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చెప్పలేనని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు విశ్వనాథం గారు రావాలండి. అంటే ఎందుకంటే ఇట్లాంటి సభలు మళ్ళీ జరగవు కదా, ఆయన గురించి మళ్ళీ చెప్పలేం కదా. ఆయన వీక్నెస్ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన కూడా ఆఫీస్లో ఆయనంతా నేను కూడా అంతే. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఇక్కడికి చేసిన పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం అండి. నాకు ఇనిషియల్గా అహ్మద్ సారు నాకు ఫస్ట్, బాబు నువ్వు సెలెక్ట్ అయ్యావు, మీరు ఏపీబీఎస్ఎస్సీలో సెలెక్ట్ అయ్యారు, మీకు జాబ్ వచ్చింది అన్నారు. నాకేంటంటే ఆ టైంలో ఎండిపోయిన రొట్టె ముక్కలు తినుకుంటాకు ఢిల్లీలో ఉన్నాను అనమాట. సో సారు అది చెప్పడం వల్ల ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మీకు జాయిన్ అయ్యాను. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం మనము ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుబంధాన్ని మనము అంటే మనకు రుణానుబంధం ఉంటుంది. మనం ఎవరిని కలిసినా కానీ ఒక రుణానుబంధంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాము. సార్ ఏ జన్మలోనో మనకి ఏపీఎస్ఎస్కి ఎంతో రుణపడి ఉన్నాడు కాబట్టి సారు మన సంస్థకు, మన ఎంప్లాయీస్కి అందరికీ ఎంతో మేలు చేశాడు సారు. మోర్ ఓవర్ ఏంటంటే సారు మనతో ఎంతో చిన్నపిల్లల మాదిరిగా మన దగ్గర ఉంటారు, మనతో అంటే మన ఫ్రెండ్ మాదిరిగా ఉంటారు సారు. వేరే ఎప్పుడైతే యూనియన్ తరఫున మేనేజ్మెంట్తో ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఒక బెబ్బులు పులేసారు. అది నేను చాలా దగ్గరగా చూశాను. ఏంటి సార్ మనతో జోకులు వేసేవారు, అసలు ఇలా ఉండేవాళ్ళు ఎక్కడేంటి అలా ఉన్నారే అనే భయం కూడా వేసేది నాకు. అంటే నేను రాంగ్ ఏమన్నా జోకులు వేసానో సార్ దగ్గర అని కూడా భయం వచ్చింది నాకు. బట్ సార్ అంటే ఆ సిచ్యువేషన్ బట్టి సార్ ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఆల్సో మనకు అడ్మినిస్ట్రేషన్లోను వగైరాలోను మిగతా ఇష్యూస్లోనూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వెరాజ్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి పోతున్నప్పుడు ఒకరికి న్యాయము ఇంకొకరికి అన్యాయము, దట్ ఈస్ వాట్ ఎవర్ దట్ ఈస్ రూల్. మనము క్రికెట్ ఆడేటప్పుడు ఓవర్కి 6 బాల్ అనుకొని ఉంటాం, నాకు 7 బాల్ వేస్తే నేను విన్ అవుతాను అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఇన్ ద రూల్ హీ హ్యాడ్ డన్ హిస్ డ్యూటీస్. సార్కి ఈ రిటైర్మెంట్ లైఫ్లో ఆయు ఆరోగ్యాలతో పాటు సారు ఎంతో హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Joint Director ma'am, other dignitaries on the dais, and my seniors under whom I have worked in different divisions, and అందరికీ కూడా నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. 2017లో మా రిక్రూట్మెంట్ జరిగింది. అండ్ రిక్రూట్మెంట్ జరగకముందు మేము 36 మెంబర్స్ ఉన్నాము. 36 మెంబర్స్లో మోస్ట్ ఆఫ్ అస్ 90% ఆఫ్ అస్ మేము ప్రైవేట్ జాబ్స్లో చాలా చోట్ల అంటే బ్యాంక్స్లో కానివ్వండి, ప్రైవేట్ కాలేజెస్లో కానివ్వండి మేము వర్క్ చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ 5, 6, 7 ఇయర్స్ 10 ఇయర్స్ ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సందర్భంలో సార్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కాల్ చేసి, అమ్మ వెంకటలక్ష్మి మీకు జాబ్లో అవకాశం వచ్చింది, వచ్చి జాయిన్ అవ్వండి అమ్మా అని అనగానే అది చాలా సంతోషమైన విషయం అండి. అండ్ సార్ ఆ విషయం మేము ఎప్పటికీ గుర్తుంటుంది, మీరు కాల్ చేసి జాబ్ వచ్చిందని చెప్పిన విషయం. అండ్ వృత్తిలో భాగంగా అండ్ ఈ జీవితకాలం ఆ విషయం ఎంతసేపు అయితే గుర్తుంటుందో మీరు కూడా జీవితాంతం గుర్తుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే కాకుండా
ఇప్పుడు ప్రొఫెషనల్గా మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ట్రాన్స్ఫర్స్ విషయంలో కానివ్వండి, వర్క్ విషయంలో కానివ్వండి, ఎప్పుడు వెళ్ళినా కూడా కొన్ని విభేదాలు అంటూ ఉండేవి. అమ్మ లక్ష్మి, నువ్వు నోట్లో మాట రానట్టే ఉంటావు, కానీ నన్నే 30 చెరువులు నీళ్ళు తాగిస్తునే ధైర్యం కూడా ఉంది నీలో అనే ధైర్యం కూడా నింపారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాంటి ధైర్యం ఇచ్చే ఒక కొండంత అండ ఈరోజు రిటైర్మెంట్ అవుతూ వెళ్ళిపోతుందంటే మాకు కూడా బాధగానే ఉంది. బట్ రిటైర్మెంట్ లైఫ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్. అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ యూ హ్యావ్ గివెన్ సో ఫార్. సో ఆ బ్లెస్సింగ్స్ కానివ్వండి, ఆ ధైర్యం కానివ్వండి, అండ్ అది ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండ్ అదేవిధంగా ఏపీఎస్సీసీఏ తరఫున అండ్ మా కొలీగ్స్ అందరి తరఫున కూడా we wish our beloved sir a happy healthy and peaceful retirement life, sir. Thank you. రామారావు గారు రిటైర్డ్ ఎస్ఎస్సి క్యూసీ గారు. వేదిక పైన కూర్చున్న అధికారులు, రిటైర్మెంట్ అవుతున్న అహ్మద్ గారు, సర్టిఫికేషన్ టెక్నికల్ స్టాఫ్, నాన్ టెక్నికల్ స్టాఫ్, బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, అందరికీ నమస్కారాలండి. అహ్మద్ గారు జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు తెలుసు, కానీ నేను క్యూసీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ బైఫార్కేషన్లో వచ్చినప్పటి నుంచి మాకు బాగా బాండింగ్ ఎక్కువైంది. ఎందుకంటే ఇద్దరు ఆయన యొక్క సమస్యలు నాకు చెప్పేవాడు, నా యొక్క ప్రాబ్లమ్స్ ఆయనకి చెప్పేవాడు. అన్ని విధాలు కూడా నాకు అడ్వైజ్గా ఉన్నాడు. తర్వాత అన్ని సలహాలు కూడా ఇచ్చిస్తున్నాడు అనమాట. మెయిన్గా నేను చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడు మన శాలిని మేడం చెప్పింది, అహ్మద్ దగ్గర ఎవరైనా చేయలు కట్టుకొని ఒక నమస్కారం పెడుతూ పని అయిపోతున్నారే, ఆయన కూడా ఏం చేశారంటే మాకు మంచి ఎక్స్పీరియన్స్. రాత్రి చట్టజీ మేడం దగ్గరికి లైఫ్, మన ఎస్బీఐ లైఫ్ రెండు కానీ, తర్వాత ఈ వెహికల్ రీఎంబర్స్మెంట్ కూడా వెళ్ళి, మేడం మాకు పెన్షన్ లేదు, మా ఊరు చాలా ఇబ్బంది పడుతున్నారు సీనియర్ ఆఫీసర్స్, మీరు ఎట్లయినా మాకు మేలు చేసి మాకు ఎస్బీఐ లైఫ్ పెన్షన్ ఇస్తే మాకు ఎంతో సహాయపడుతుందని 2-3 సార్లు చేయలు కట్టుకుని ఆయన వచ్చేది రిక్వెస్ట్ చేశారు అనమాట. ఆ మేడం కూడా అందరికీ తెలుసు, జాగ్రత్త చట్టజీ మేడం ఎంత పవర్ఫుల్ ఎట్లా ఉంటుందండి. కానీ ఈయన యొక్క కన్వీనియన్స్కి, ఆ ఇన్నోసెన్స్ ఫేస్ చూసి యాక్సెప్ట్ చేసిందనమాట. ఈరోజు నేను చెప్పుకోవడానికి గోపాల్ కూడా చెప్పారే, ఈరోజు ఈ ఈపీఎఫ్ పెన్షన్ కాకుండా ఎస్బీఐ పెన్షన్ వచ్చిన వల్ల ఈరోజు ఈ మందు పిల్లలకు కానీ, తర్వాత ఈజీగా మనం మినిమం ఒక రిటైర్మెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నామంటే ఎస్బీఐ పెన్షనే కారణం అండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను 21 అక్టోబర్లో రిటైర్ అయ్యాను. ఆ రోజు వరకు మాకు ఈ హెల్త్ కార్డ్స్ అన్నీ లేవండి. ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఆయన చేసే ముఖ్యమైన విషయము, మాకు 300 రూపాయలు ఇచ్చేవారు అనమాట మెడికల్ దీని గురించి. నేను రిక్వెస్ట్ చేశానంటే, ఆ రోజు మన త్రివిక్రమ్ రెడ్డి గారు డైరెక్టర్ గారు ఉన్నారు, ఇతను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, కాదు సార్ అహ్మద్ గారు, ఈ 300 ఇచ్చి మనకి ఇది కాదు, గవర్నమెంట్లాగా మనకు కూడా హెల్త్ కార్డులు తీసుకురావాలంటే అప్పుడు యూనివర్సిటీ వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఉండేవంటారు. అప్పుడు డైరెక్టర్ గారు చెప్తే అహ్మద్ గారు ఇది ఎట్లయినా చేయాలని మన మెడికల్లో పెట్టి సెక్రటరీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం మీద రిక్వెస్ట్ చేసుకొని మనందరూ కూడా ఇప్పుడు హెల్త్ కార్డ్స్ ఉన్నాయండి. గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ కార్డులో మనకు కూడా ఆరోగ్యశ్రీ కూడా ఉంది. దానికి 10 లక్షల వరకు కూడా మనకి స్పౌస్ అండ్ మనకు కూడా ఆ ఫెసిలిటీ ఉందండి. అదొకటి మంచి అచీవ్మెంట్ అండి నాకు ఇచ్చేసిన అహ్మద్ గారు చేసిన విషయంలో. ఇంకోటి ఏంటంటే, ఆయన ఏది చేసినా సరే ఒక అందరికీ ఉపయోగపడే పనులే చేయాలి రామారావు. సభకి నమస్కారాలు. వేదికను అలంకరించినటువంటి మన పూజ్యులు, గౌరవనీయులు, మన పెద్దలు, మన పేరే చౌదరి గారు, అలాగే మన కొత్తగా సీట్ సర్టిఫికేషన్కి ఇచ్చేసినటువంటి మన ఎడ్లపల్లి సతీష్ అయినటువంటి డైరెక్టర్ గారికి, అలాగే అహ్మద్ సార్ గారు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గారి సహచర బృందానికి అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ రిటైర్డ్
సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్స్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి పెద్దలకి, అలాగే మా తోటి సీడ్ ప్రొడ్యూసర్స్కి, అలాగే ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయినటువంటి సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్స్కి, అలాగే జేడీ మేడం గారికి, అందరికీ మన అహ్మద్ సార్ గారి ఫ్యామిలీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం. అలాగే ఈరోజు అహ్మద్ సార్ గారు రిటైర్మెంట్ కార్యక్రమానికి మేము ఈరోజు నంద్యాల నుంచి సీడ్ ప్రొడ్యూసర్గా రావడం జరిగింది. నాకు సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. నంద్యాలలో ఒక సీడ్ కంపెనీ ఉంది, ఒంగోలులో ఒక సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. అలాగే ఈరోజు అహ్మద్ గారు అంటే చాలా సాన్నిధ్యం మాకు. అహ్మద్ గారు ఏ కార్యక్రమైనటికి ఆయన ముందుండి ఏదైనా సరే సీడ్ ప్రొడ్యూసర్ కానీ, ఒక ఎస్సీఓస్ కానీ, ఒక చిన్న ఎంప్లాయీస్ని కానీ ఎవరైనా సరే అందరిగా మెలిగి ప్రతి వారిని దగ్గర చేర్చుకొని కవించి నవ్వించి కార్యక్రమాన్ని ముందు నడిపించగల ధైర్యశాలి, మంచి వ్యక్తి. ఎందుకనగా నేను చూస్తున్నా మన విద్యాసాగర్ గారు డైరెక్టర్గా ఉన్నారు. అప్పుడు మన పేరయ్య చౌదరి గారు ఎన్నో సేవల సర్టిఫికేషన్ ఈరోజు జీవిస్తుందంటే పేరయ్య చౌదరి లాంటి మహనీయులు ఉండబట్టి ఈరోజు సీడ్ సర్టిఫికేషన్ 3 పూల 6 కాయలుగా ఈరోజు కూడా నిలబడిందంటే అటువంటి మహనీయులే. సారు బ్యాక్ బోన్ వచ్చింది నంద్యాలలో పనిచేసేటప్పుడు. వస్తే జీపుకి 2 చేతులు పైకి పట్టుకొని అట్లే సర్వీస్ చేశాడు సర్టిఫికేషన్. కానీ అంత కష్టపడి పనిచేసేవాళ్ళు ఇప్పుడు సర్టిఫికేషన్లో చాలా అరుదు. కానీ పాత రోజుల్లో ఎస్సీఓస్ పనిచేశారు. మేము ప్రొడ్యూసర్స్ మాతో మింగిలే వారి ఆఫీసర్స్, మేము సిటీ ప్రొడ్యూసర్స్ అని తారతమ్యం లేకుండా కలిసిమెలిసి మాతో పనిచేశారు వారు. కానీ వారి గౌరవం వారికి మేము ఇచ్చుకుంటూ మేము కలిసి ట్రావెల్ చేశాం. ఎన్ని లక్షల క్వింటాలు ఉత్పత్తి చేసి ఈ ఇతర దేశాలకి మన ఆంధ్ర స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి ఒక వెలుగురేఖలు నింపాం. ఒక్కొక్క సిటీ ప్రొడ్యూసర్ కొన్ని లక్షల క్వింటాలు. ఈరోజు క్రాప్స్ రోజుకి డివియేషన్ అయిపోయే పరిస్థితికి వచ్చింది మన సీడ్ సర్టిఫికేషన్ పరిస్థితి. ఎందుకనగా కొంతమంది సర్టిఫికేషన్లో ఉంటూ ఆఫీసర్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత కొంతమంది చేసే పని ఓర్చుకోలేక ఆకాశరావు అనే లెటర్లు పెడుతూ చాలా ఇబ్బందికి గురి చేసి జరిగేటువంటి పని కూడా ఇబ్బంది పడే కార్యక్రమానికి వచ్చారు. ఇదే అహ్మద్ సారు ఆయన చెప్పాలని సార్ వెళ్ళి అకౌంట్స్ ఆఫీసర్ అంటారు. ఆయన అకౌంట్స్ ఆఫీసర్ కాదు, కరుడు కట్టిన తీవ్రవాది. ఈరోజు ఎనీ ప్రాబ్లం వచ్చిందంటే ఆయన ఛాలెంజ్గా తీసుకొని సర్టిఫికేషన్లో ముందుకు నడిపించాడు. ఎన్ని ఆకాశరామణ లెటర్స్ సర్టిఫికేషన్లో వస్తే అన్ని లెటర్లు ఛేదించేవాడు. అందరు ఎంక్వైరీకి వచ్చేవాడు. ఫీల్డ్కి వచ్చినా కానీ ఫీల్డ్ ఈ ఏరియా అందరు విజిట్ చేసే మొదలు చేసేవాళ్ళు. ఎంక్వైరీ వచ్చేవాళ్ళు, విజిలెన్స్ వచ్చేవాళ్ళు, సిబిఐ వచ్చేవాళ్ళు. ఎంతమంది ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తారో ఆయన అహ్మద్ గారికి మొత్తం తెలుసు. కానీ ఈరోజు మన కొత్త డైరెక్టర్ గారికి అహ్మద్ గారి సేవలు సార్ ఒక 2 years మీ దగ్గర కనుక ఉంటే చాలా బాగుండేది. మీకు కూడా కొంత గైడ్ చేసేవాడు సార్. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు సార్. A to Z ఎంతోమంది డైరెక్టర్ల దగ్గర ఆయన పనిచేశాడు. ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటుపోటు. ఈరోజు సర్టిఫికేషన్లో సార్ గతంలో పాపం ఎస్సీఓస్ చాలా తక్కువ శాలరీస్తో వాళ్ళు పనిచేసే రిటైర్ అయిపోయారు. కానీ ఈరోజు ఆఫీసర్స్కి మంచి శాలరీస్ ఇస్తున్నారు. మంచి రెవెన్యూ మాకు కూడా జనరేట్ చేయమని వారు కూడా సార్ మమ్మల్ని కొంతమంది మింగిల్ అవుతున్నారు, కొంతమంది మాకు మింగిల్ కాలేకపోతున్నారు. మాకు అహ్మద్ గారు ఎందుకంటే మా సొంతం కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి ఆయన ఫంక్షన్లో మాకు అకేషన్ వచ్చింది కాబట్టి మీకు వినిపించుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈయన అహ్మద్ సార్ చెప్పేవాళ్ళం సార్ ఏదైనా మీరు మాట్లాడాలి, ఇది లేకపోతే సమస్య ఇది పరిష్కారం కాదంటే సెకండ్ల మీద సమస్యని పరిష్కరించేవాడు. కానీ ఆయన చేసిన సేవలు మాలాంటి సీడ్ ప్రొడ్యూసర్స్ ఎంతోమంది బాగుపడ్డారు. ఎంతోమందికి ఒక టెలిఫోన్ కాల్ చేస్తే సమస్య విరుగుడైపోయింది. రాను రాను ఒక 6-7 yearsలో సమస్య డైరెక్టరేట్కి వస్తే సమస్యకి రెమెడీ ఇచ్చేవారే లేకుండా తయారైపోయిన పరిస్థితికి అహ్మద్ గారు కూడా తయారైపోయారు. లాస్ట్ ఏం చేయాలి, దానికి సమాధానం లేదు. ఏం సార్ అంటే నేనేం చేయాలి, నా చేతులు లేదండి, ఇంతకుముందు నేను చెప్తే జరిగేది, ఇప్పుడు ఎవరు వింటారు అన్నమాట. ఆ పరిస్థితి వస్తే హౌ టు జనరేట్ రెవెన్యూ. సిటీ ప్రొడ్యూసర్కి సపోర్ట్ లేకపోతే టెక్నికల్ ఆఫీసర్స్ మేము ఏం సీట్ సర్టిఫై చేస్తామో మేము చేస్తాం సార్. కాబట్టి డైరెక్టర్ గారు దయచేసి మా మురాలకించి మా సీడ్ ప్రొడ్యూసర్స్కి మీరు సపోర్ట్ చేస్తే మేము డిఫరెంట్ క్రాప్స్లో కూడా మేము వస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు మా దరిద్రానికి ఆన్లైన్ కూడా తగలబెట్టి తెచ్చారు. అన్ని స్కేల్కి చేయాలంటే సార్ టెక్నికల్ ఆఫీసర్స్ ప్రకారం మేము చేయలేము, మా ప్రకారం వాడు సర్టిఫై కూడా చేయలేరు సార్. రియల్లీ సార్ ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం సార్ ఇది. ఎందుకంటే
మీరు క్వశ్చన్ ఉండాలి సార్, కొద్దిగా నాకు క్వశ్చన్ ఉంటే మేము ముందుకు పోయి పని చేసుకోగలుగుతాం. క్రాప్స్ 1 by 1 క్రియేట్ చేసుకోగలుగుతాం. దానికి తోడు దౌర్భాగ్యం మళ్ళీ ఇప్పుడు స్వాతి పోర్టల్ని కూడా వచ్చేసారు. మళ్ళీ ఇంకో 2 years పోతే టీఎల్సీ కూడా స్వాతి పోర్టల్ వస్తున్నారు సార్. అది దాంతో చూస్తే ఏ పని చేసుకునే పరిస్థితి వస్తుంది సార్. ఇంతకుముందు గతంలో సార్ ఎంత రెవెన్యూ జనరేట్ అయింది ఒక్కసారి మీరు 10 years బ్యాక్ సార్, 5 years బ్యాక్ చూడండి సార్ వాల్యూమ్స్ ఎంత ఉన్నాయో. ఇప్పుడు వాల్యూమ్ చేసే పరిస్థితి లేదు సార్. ఒక్క డైరెక్టర్కి ఒక లెటర్ పెడితే దానికి రెస్పాన్స్ మాకు రిప్లై లేదు సార్, ఒక రిప్లై కూడా ఇవ్వరు. ఎట్లా సార్ మేము సిటీ ప్రొడ్యూసర్స్ ముందుకు పోవాలి సార్. కాబట్టి ఇంతకుముందు చౌదరి గారు ఉన్నప్పుడు కూడా ఎంత సమస్య వస్తే సెకండ్ల మీద టెక్నికల్ ప్రాబ్లం లేకుండా ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకుండా ఎస్సీఓ సమస్యలు ఎదుర్కోకుండా సాల్వ్ చేసే కెపాసిటీ చౌదరి గారికి తెలుసు. ఆయన తెలియదంటూ ఏం లేదు. ఆయన ఉన్నప్పుడు ఎన్ని లక్షల క్వింటాలు హైబ్రిడ్ జోవర్ ప్రొడక్షన్, ఎన్ని లక్షల క్వింటాలు కాటన్ ప్రొడక్షన్, సీడ్ ప్రొడక్షన్, డిఫరెంట్ క్రాప్స్, JKHY1, 44, DC, ఎన్ని క్రాప్ PKHY2, ఎన్ని ఇక్కడ వరలక్ష్మి, ఎన్ని రకాల క్రాప్స్ చేసేవాడు చౌదరి గారు ఉన్నప్పుడు సార్. అట్లాగే రామారావు సార్ కూడా ఎంతో సర్వీస్, ఆయన క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ చేశాడు. ప్రతి దానికి సైలెంట్గా రెమెడీ ఇచ్చేవాడు సార్. సారు డోంట్ ఎక్స్పోజ్ కాదు సారు, సొల్యూషన్ రిలీజ్ చేసేవాడు. అట్లా అమ్మ సార్ మాదిరినే ఆ సార్ కూడా అంతే సొల్యూషన్ ఇచ్చేది. దట్ ఈస్ గ్రేట్. ఈరోజు కూడా వారి సేవలు చెప్పుకుంటున్నామంటే సభాముఖంగా వారందరూ చేయబట్టే. ఇప్పుడు పాత ఎస్సీఓస్ అంతా ఇప్పుడు కొలీగ్స్ కలిసాము, చాలామంది ఉన్నారు. మన రఘురామయ్య సార్ గారు ఇప్పుడు మాట్లాడారు, రమేష్ సార్ ఉన్నారు, శంకరెడ్డి సార్ ఉన్నారు. వీరంతా కూడా మాతో పాటు ఏం సుందర్ సార్ ఉన్నారు, డేనియల్ బాబు గారు మాట్లాడారు. వీరంతా కూడా మేము వారి ఎస్సీఓస్ మేము ప్రొడ్యూసర్ కూడా ఏ రోజు కూడా ఫీలింగ్ లేదు. అట్లా కలిసి మెలిసి ఒక కుటుంబం మాదిరి చేశాము. కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరినీ ఈరోజు అహ్మద్ సారు రిటైర్మెంట్ రోజు కలపడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే అహ్మద్ సారు కూడా దయచేసి వేరే వారి మాదిరిగా రిటైర్డ్ అయినా సర్టిఫికేషన్ మీద పిటిషన్ లేకుండా వారికి సహకరిస్తూ ఇంతమంది చేసిన సేవల కంటే డబుల్ సేవలు చేయాలి ఇప్పుడు. ఎందుకంటే డైరెక్టర్ గారు మంచివారు వచ్చారు, అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సారు దర్శి యూనివర్సిటీలో పనిచేశాడు, మార్టిన్ యూనివర్సిటీలో పనిచేశాడు. నేనెవరో తెలియనప్పుడు కూడా మేము సార్ దగ్గరికి పోతే సార్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. బ్రేడర్ సీడ్ కోసం పోయాం, ఎంతోమందికి సార్ బ్రేడర్ సీడ్ అందించారు. సార్ ఏ యూనివర్సిటీలో పనిచేసినా సార్ సేవలు బాగా చేశారు. సార్కి వాస్తవ ప్రాబ్లం తెలుసు. సార్ దయవల్ల అహ్మద్ సార్ ప్రపోజలు ఇప్పుడు హరిబాబు చెప్పారు, సార్ ఒంగోలులో సర్టిఫికేషన్ ఆఫీస్ కట్టాలని చెప్పారు. అది ఆల్రెడీ సార్ మొన్న వచ్చి మాట్లాడి సారు దాన్ని సెట్ చేశారు. ఆ కార్యక్రమం అది కూడా అహ్మద్ సారు చేసిన కృషి, అది కూడా సార్ ఆధ్వర్యంలోనే. కన్స్ట్రక్షన్ కూడా త్వరలో ఒంగోలులో కూడా సీడ్ ప్రాసెసింగ్ మన సీడ్ సర్టిఫికేషన్ ఆఫీస్ బిల్డింగ్ కూడా త్వరలో అయ్యేదానికి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఇట్లానే సార్ అహ్మద్ సార్ సేవలు కూడా సర్టిఫికేషన్ ఇస్తూ ప్రొడ్యూసర్స్ అయితేనేమి టెక్నికల్ ఆఫీసర్స్ అయితేనేమి అందరికీ సపోర్ట్ ఇస్తే ఇంకా మేము డెవలప్ అయ్యి ఇంకా రెవెన్యూ జనరేట్ చేసి సర్టిఫికేషన్ కూడా ఇంకా పేరు తెస్తామని సభాముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తూ సార్ కూడా విన్నవించుకుంటూ సార్కి భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. లక్ష్మి రమ్ తర్వాత నా బాల్యమిత్రుడు మధు రెడీగా ఉండాలి. సభకు నమస్కారములు సార్. రెస్పెక్టెడ్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ అండ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారములు. నేను సారు సర్వీసెస్ చాలా చేశారు ఏపీఎస్ఎస్ఏకు, అందువల్ల చెప్పడానికి వచ్చానండి. ఏదైనా కొంచెం ముందే చెప్తున్నాను, స్టేజ్ ఫియర్ ఎక్కువ నాకు. వీఆర్ ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ టు హ్యావ్ వర్క్డ్ అండర్ యువర్ లీడర్షిప్ సార్. Your guidance and support have been instrumental in many times, in many aspects in my personal growth, professional growth, sir. Sir, thank you for always believing in your potential and pushing us to reach new heights, sir. Your dedication to work in the office has been an inspiration to us, sir. We will miss your presence in the office, sir. I hope that you won't stop sharing your views, advices, support, motivation, everything, sir. You have been a great boss, sir, and truly with wholeheartedly appreciate, and I am always thankful to the efforts you put into monitoring us, sir. Sir, hearty congratulations. Wishing you retirement filled with happy, healthy, wealthy, prosperous life, sir. Thank you so much, sir. మొట్టమొదటి బాల్యమిత్రుడు. మేము 1వ తరగతి కూడా చదవక ముందు నుంచి ఫ్రెండ్స్.
ఈరోజు అదృష్టం కూడా, ఎందుకంటే ఇక్కడ చూస్తే వాడి గురించి అందరు చెప్తా ఉంటే అసలు మనసు ఎంత పొంగిపోతుందంటే, తనని కన్న తల్లిదండ్రులు వాళ్ళ జీవితం ధన్యమైనట్టే, తన కుటుంబం, తన ఫ్యామిలీ అందరి అసలు వారందరి సహకారము ఉండబట్టే ఇంత గొప్పగా చేస్తున్నాడు అనిపిస్తూ. నేను మొట్టమొదటి నేను అందరికీ చెప్పుకుంటూ ఉంటాను, అక్షరమాలలో మొదటి అక్షరం ఆ. నా మొదటి స్నేహితుడు అహ్మద్ అని చెప్తాను, వాడు కూడా ఇప్పుడు అదే విషయం చెప్పాడు. నా బాల్యము ఎంతో, ఇప్పుడు మీ అందరూ ఎంత ఆనందంగా వాడితో గడిపినట్టు చెప్పుకుంటున్నారు, నా బాల్యము అంత ఆనందంగా గడిచింది. వాడి స్నేహంతో, వాళ్ళ కుటుంబంతో, వాళ్ళ ఇంట్లో ఒకటిగానే నేను ఉండేవాడిని. నేను అంత ప్రేమగా, అంత వాత్సల్యంగా, అంత మమకారంతో వాడితో నేను ఉండేవాడిని. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేమంతా అంత బాగుండేవాళ్ళం. అంటే ఉద్యోగరీత్యా నేను వేరే ప్రాంతాల్లో ఉంటాం, నా ఉద్యోగ స్వభావం ఇవన్నీ దానివల్ల. ఈ మధ్య నేను 2009 నుంచి విజయవాడలో ఉంటున్నాను, అయినా కూడా నేను వాడిని ఎప్పుడు దగ్గరికి వచ్చి కలవటానికి నాకు కుదరలేదు. ఇప్పుడు తీరా చూస్తుంటే మీ అందరూ చెప్తుంటే నేను నా జీవితంలో ఎంతో కోల్పోయిన బాధేస్తా ఉంది. పథకాలు తేవాలని, అందరి అభివృద్ధికి తోడ్పడాలని, ఇంత గొప్పగా పనిచేస్తాడా అనేది ఒక గొప్ప ఉదాహరణ మా అహ్మద్. వాడి జీవితాన్ని చూసి ఎంతోమంది నేర్చుకోవాలి. నిజంగా ఈ పదవి విరమణ, ఈ సన్మాన కార్యక్రమాల కంటే కూడా ఆ పదవి విరమణ చేసే వ్యక్తి చేసిన కృషి, అతను చేసిన త్యాగాలు, అతను చేసిన పనితనం, ఇవన్నీ కూడా అందరూ చూసి నేర్చుకొని ఇంకా మంచి గొప్పగా తయారు కావడానికి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. అసలు ప్రతి ఒక్కరూ ఎవరు కూడా అసలు ప్రతి ఒక్కరు కూడా తను చేసిన సర్వీసెస్ గురించి చెప్తూ ఉంటే నాకు స్నేహితుడిగా నా మనసు ఎంత ఉప్పొంగిపోతుందంటే చాలా ఆనందంగా ఉంది. తను అసలు ఎంత స్ఫురద్రూపిగా ఆలోచించి పథకాలన్నీ అమలు చేయటం కానీ, అందరికీ అందుబాటులో ఉండటం కానీ, తర్వాత ఆఫీసర్ నుంచి కింద వాళ్ళకి అందరితోటి కొంతమంది మనం చెప్తూ ఉంటారు, కొంత స్టేటస్ వరకే మెయింటైన్ చేస్తారు, మిగతా వాళ్ళని పట్టించుకోరండి. కానీ అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ముందు మనం లోయెస్ట్ కింద ఉండే క్యాడర్ నుంచి కూడా సలహాలు తీసుకోవచ్చు అని చెప్తారు. కింద మన చిన్న ఉద్యోగస్తులతో కూడా అంత గొప్పగా తను వాళ్ళతోటి కలిసిమెలిసి వాళ్ళ చేత పనిచేయించి అందరి అభివృద్ధికి అతను పాటుపడటం అనేది చాలా గొప్ప విషయం. ఇది మనము ఎక్కడో రేరుగా ఎక్కడో చూస్తే కానీ దొరకవు. తర్వాత ఈరోజు చూస్తున్నాం, ఇంత పెద్ద ఆఫీసర్ వచ్చి తన కోసం ఎంతసేపు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఎంతో ఓపికగా రిటైర్ అయిన ఆఫీసర్లు కూడా వచ్చి అతని కోసం చూస్తున్నారంటే చాలా గొప్ప విషయం. అహ్మద్ తన యొక్క పదవి ఇన్నేళ్ళు ఇంత గొప్పగా చేశాడంటే, ఒక టైపిస్ట్ నుంచి ఒక సెక్షన్ ఆఫీసర్ వరకు ఎదిగి సంస్థకి అభివృద్ధికి తోడ్పడ్డాడంటే చాలా గొప్ప విషయం. మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఆఫీసర్లు వస్తారు పోతారు, కానీ వాళ్ళు వస్తారా, వాళ్ళు పని చేసుకుంటారా, వాళ్ళు వెళ్తారని. కానీ ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు అందరికీ ఫోన్లు చేసి చెప్పి రండి చెందండి అని. ఇది వ్యవసాయం అనేది చాలా గొప్ప, దేశానికి మనకి వ్యవసాయం వెన్నెముక లాంటిది. అటువంటి సంస్థలో పనిచేస్తూ ఆ సంస్థ అభివృద్ధికి తోడ్పడ్డాడంటే దేశానికి ఎంతో సేవ చేసినట్టు. అదే స్ఫూర్తితోటి అహ్మద్ మనమందరము రిటైర్డ్ అవుతాం అనుకుంటున్నాం, కానీ అతను రిటైర్డ్ కాడు. ఎప్పటికీ కూడా అందరికీ ఉపయోగపడేటట్టు అన్ని వేళలా కూడా చక్కగా చేస్తూ అందరికీ ఉపయోగపడతాడని కోరుకుంటున్నాం. నాకు ఈరోజు నేను ఇక్కడికి రావటం ఇవన్నీ నా అదృష్టం. తర్వాత వాడి స్నేహితుడిని కావటం నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఇదే విధంగా అహ్మద్ చిన్నప్పుడు మాకు 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒకడు అహ్మద్ హుసేన్, ఒకడు అహ్మద్ బాషా, ఒకడు అహ్మద్ అని. అప్పుడు మేము ట్యూషన్లో కోటేశ్వరరావు టీచర్ మాకు ఉండేవాడు. అరే మీ 3 పేర్లు ఇబ్బందిగా ఉన్నాయని, ఒకరిని బాషా అని, ఒకరిని హుసేన్ అని, ఇంకొకరిని అహ్మద్ అని పిలిచారు. ఈయన హుసేన్ అని పేరు పెట్టి మేము అంత పిలిచేవాళ్ళం. అప్పుడు అంత చక్కగా మా బాల్యం జరిగింది. ఇప్పుడు మాకు చదువు చెప్పిన గురువులు ఈయన గురించి ఇంటే ఇటువంటి తెలుసుంటే వాళ్ళ జీవితం ధన్యమైనట్టే, ఎంతో సంతోషిస్తారు. అయితే వాళ్ళందరూ ఇక్కడ ఎవరు మనకు అందుబాటులో లేరు. చాలా గొప్ప విషయం ఇదంతా కూడా. మేము 3 బాల్య మిత్రులమే. చదువుకునే రోజులంతా కూడా కాంపిటీషన్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అందరం ఒకే చోట ఉండి
ఎక్కువగా నేను వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, లేకపోతే వీళ్ళ ఇంట్లో ఉండేవాడిని. అసలు ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇంత నా బాల్యమిత్రులు ఇంత గొప్పగా ఏ స్టేజ్లో మనం ఉన్నాం అనేది కాదు, కానీ పనిచేసిన చోట ఇంతమంది బంధువులు బయట ఇక్కడ లోపల ఎంతమంది బయట ఇంకెంతోమంది నిలబడి ఉన్నారు. ఇది ఎంత లేకపోతే ఎవరు రారు ఈ రోజుల్లో. కానీ అంత గొప్పతనంగా చేసి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని తన యొక్క గొప్పతనాన్ని, నిజాయితీని, నిబద్ధతని ఎన్ని నిరూపించుకొని ఈరోజు తను పదవి విరమణ చేస్తున్నాడు. నాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నా. ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి చాలా మంచిగా ఉంటాడు. ఖచ్చితంగా కూడా అది జరిగేదే. నాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. నా రెండో బాల్యమిత్రుడు మాల్యాద్రి. తొందరగా మా బాల్యమిత్రుడు అహ్మద్ హుస్సేన్ పదవి విరమణ సందర్భంగా ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ మేము ఊహించాల. రేపు జూన్, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. రేపు జూన్లో నా రిటైర్మెంట్ అండి, జూన్ 30th. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి అహ్మద్ వచ్చి మాట్లాడతాడో నేను ఊహించాను. ఆ తర్వాత రిటైర్డ్ కావాలి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు అయిందో వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. ఏది అనుకోకుండా జరిగింది అంటే అంతేలే అన్నాడు. ఇంకంతా ఏం మాట్లాడలే. ఇదేంటి, నాకు కూడా సెలవు లేదు, సెలవు పెట్టి రావడానికి కొద్దిగా కష్టంగా ఉన్నాడు. ఖచ్చితంగా రావాలన్నాడు. సరే ఎనీహౌ ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ ఫంక్షన్కి రావాలా. 1వ తరగతి నుంచి 10వ తరగతి 10th క్లాస్ వరకు మేమిద్దరం ట్యూషన్ కానీ, చదువుకోవడం కానీ అన్నిటిల్లో ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. తన్నుకోవడంలో కానీ, తిట్టుకోవడంలో కానీ ఎప్పటికప్పుడు జరుగుతుండే, మళ్ళీ మంచి అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నాయకత్వ లక్షణాలు చూస్తుంటే నేను నమ్మలా. ఫస్ట్లో అంటుండేవాడు, కానీ ఎప్పుడు వచ్చినా గాలి కూరకు మాట్లాడుకునేవాళ్ళం. పొన్నూరు వచ్చేవాడు, ఏదో తమాషగా మాట్లాడుకుపోయేవాళ్ళం. కానీ ఇంత ఇది హ్యాండ్స్ ఆఫ్ యువర్ సర్వీస్ మిస్టర్ అహ్మద్, మెనీ థ్యాంక్స్. ఈ రకంగా మేము ఊహించలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అహ్మద్ ఎంత గొప్పవాడో తెలుసుకోగలిగాం. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంతకన్నా సంతోషం మా బాల్య స్నేహితులుగా మేము చాలా సంతోషపడుతున్నాం. చిల్లరగా మేము చిన్న 10th క్లాస్ దాకా మామూలుగా మాట్లాడుకుని వరే ఉండేవాళ్ళం. కానీ ఇక్కడికి ఉద్యోగం చేరిన తర్వాత ఇంత నాయకత్వ లక్షణాలు ఉండి ఇన్ని సమస్యలు పరిష్కరించి ఈ రకంగా చేశాడు అంటే చాలా గొప్ప విషయం. గొప్ప విషయం. సరే, ఏది ఏమైనా మాకు 10th క్లాస్లో ఒక హెడ్ మాస్టర్ ఉండేవాడు, పైడిపాటి సుబ్బారావు. ఆయన ఇంగ్లీష్ లెక్చరరు. ఆయన చెప్పేవాడు, మరి మీరు భవిష్యత్తులో బాగుపడాలి అంటే, రాణించాలంటే భయము భక్తి, పెద్దలన్నా గురువులన్నా భయము భక్తి 2 ఉంటేనే రాణించగలరు, కనీసం ఒకటైనా ఉండాలా అనేవాడు. సరే, 2 లేకపోయినా మాకు ఒక్కటన్నా ఉందనుకుంటున్నాం మేము. అంటే నేను టీచర్గా ఈ జాబ్లో ఇంత ఇది కావడానికి కారణం భయం కానీ భక్తి కానీ 2 ఉండకపోవచ్చేమో, ఒకటైనా ఉంది. ఉండబట్టే మేము ఈ రకంగా ఇంతవరకు వచ్చాము. సరే, ఎనీహౌ ఏది ఏమైనా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫంక్షన్, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. మిస్టర్ జమీల్ మాకు సలహాలు సూచనలు ఇచ్చి, మేము డిగ్రీ చదివేటప్పుడు మాకు జూనియర్ అయినా కొన్ని సలహాలు ఇచ్చేవాడు. ఆయన కొద్దిగా యాక్టివ్గా ఉండేవాడు, సలహాలు ఇచ్చేవాడు. ఆయన సలహాలతోటి మేము ఇంత వాళ్ళమయ్యాము. సరే, ఏది ఏమైనా అహ్మద్ రిటైర్ అవుతున్నాడంటే నమ్మలేకపోతున్నాం. యాక్టివ్ అయిపోయింది ఏదో చూసి అనుకుంటాం, కానీ అహ్మద్ రిటైర్ అవుతున్నారంటే ఊహించని పరిణామమే. ఇంకా కొంతకాలం చేయగలడు సర్వీస్ ఇస్తే, కానీ ప్రభుత్వం ఒప్పుకోదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో అవుతున్నాడు. అయినా కానీ మీ సంస్థ తరఫున
అందరికీ సహాయకారాలు అందిస్తూ ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాకు ఈరోజు ఈ స్థితికి ముఖ్య కారణమైన పెద్దలు గౌరవనీయులు పేర చౌదరి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ క్షణాలు గడిపినందుకు నేను 91లో నేను రామత్కి జాబ్ ఇచ్చా టైపిస్ట్. తర్వాత మళ్ళీ నేను అమరావతిలో ఉండి మళ్ళీ ప్రమోషన్ ఇచ్చాను. అంటే నాకు ఎడవ సమానం అన్నమాట. పిల్లలు బాగా ఉత్తితే ఎంత సంతోషంగా ఉన్నా అంత సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే అతను ఏజెన్సీలో చేసినవన్నీ అందరూ చెప్పారు ఆల్రెడీ. నేను 2007లో రిటైర్ అయ్యా. నాకు 1420 పెన్షన్ వస్తాయి, 1420 రూపాయలు. ఇప్పుడు ఆయన ఎస్బీఐ లైఫ్ ఫ్రెండ్స్ ఇవ్వటం వలన ఇప్పుడు నా కొలీగ్సే 10,000 పైన తీసుకుంటున్నారు. అప్పుడు పెన్షన్ బెనిఫిట్స్ లేవు, హెల్త్ బెనిఫిట్స్ లేవు, ఇవన్నీ కూడా ఆయన కొట్టుబట్టి సాగించాడు అనమాట. దానికి సపోర్ట్గా వెంకటరామరెడ్డి, రఘురామ వీళ్ళంతా ఇంకా ఉండేవాడు. మెయిన్ ఇది ముందర దాన్ని పుష్ చేసేవాడు. ఈరోజు మరి ఇంత కింద అటెండర్ కానీ అందరూ లేక్ చేస్తున్నారంటే అతను చేసిన పనులు బట్టి. తర్వాత అతని దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎవరి దగ్గర పనిచేస్తాడో ఆయన బాస్కి 100% లాయల్గా ఉంటాడు. ఏదైనా ఒకవేళ ఆయనకి నష్టం జరుగుతుంది అనుకుంటే పర్సనల్గా వెళ్ళి చెప్పేవాడు, సార్ ఇక్కడ జరుగుతుంది మీరు జాగ్రత్త పడినాడు. ఎక్కడ పనిచేసినా సరే ఆయన బాస్కి 100% లాయల్గా ఉంటుంది ఆయన లక్షణం అన్నమాట. అందువల్ల ఈరోజు అందరూ ఎంతమంది లైక్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి ఆయనకి కూడా మంచి జరగాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. ఇప్పుడు టైము కొంచెం కాలాతీతం అయింది, కొంచెం త్వరగా ముగిద్దామండి. అయితే పేర చౌదరి గారి నుంచి ఒక మాట చెప్పాలండి. ఏమిటి అని అడిగితే 1 అల్లా, 2 యేసు ప్రభువు, 3 వెంకటేశ్వర స్వామి, 4 పేర చౌదరి గారిని ఇచ్చామనుకోండి. అహ్మద్ గారు ప్రత్యక్ష దైవం ఎవరు అంటే మన పేర చౌదరి గారిని చెప్పారు. అంటే అంత గొప్ప వ్యక్తిత్వం గల మనిషిని మేము ఎంతవరకు చూడలేదండి. అంటే అహ్మద్ గారు చెప్పిన దాన్ని బట్టి మేము ఎన్నో తప్పులు చేసినప్పుడు కూడా ఎంతో సహనంతో, ఓర్పుతోటి మా తప్పుల్ని క్షమించి ఒక తండ్రి ఎలాగైతే సన్మార్గంలో నడుపుతాడో అట్లా మా కుటుంబం నన్ను నడిపినటువంటి మా పేరయ్య చౌదరి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అని చెప్పారు. పేరయ్య చౌదరి గారు మాట చెప్పగానే అహ్మద్ గారిలో ఒక విధమైన భావోద్వేగం కలిగింది. ఆయన మీద ఉన్నటువంటి అహ్మద్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో పెద్ద వయసులో కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మన సభ మీదకి వచ్చి, అంటే ఆయన మంచి స్పీకర్ కాకపోవచ్చు, మంచి మనసు ఉన్నాయి. ఊరికే ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద చెప్పేది అబద్ధాలేనండి. నిజం చెప్పాలంటే మన ముందు మనకు ఎదురుగా చెప్పేది మొత్తం అబద్ధాలే, మన వెనక చెప్పేదే కరెక్ట్. అట్లాంటి పేరయ్య చౌదరి గారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. అట్లాంటి పెద్ద మనుషులు కనుక, మంచి వాళ్ళు కనుక గౌరవించకపోతే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చప్పట్లు గట్టిగా కొట్టాలి. అలాగే మా ఈ మామూలుగా ఉంటాడండి, చాలా నార్మల్గా ఉంటాడు ఆయన. ఎస్పీ అనే ఫీలింగ్ ఎక్కడ ఉండదు. అసలు ఎస్పీ అంటే నమ్మరండి నేను మొదట్లో, నిజమేనా అని అడిగా. అంత సామాన్యంగా ఉండేటువంటి, అంటే ఆయనకి బాడీ గార్డులు, గీటి గార్డులు ఎవరు అందరూ ఉంటారు, కానీ ఒక్క బాడీ గార్డ్ని కూడా తీసుకోకుండా ఈ అహ్మద్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో చేసినటువంటి జమీల్ గారిని మాట్లాడడం కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈనాటి పదవీ విరమణ సందర్భంగా వచ్చేసినటువంటి డైరెక్టర్ గారు మరియు వేదిక ఉన్న పెద్దలు, కుటుంబ సభ్యులు, మిత్రులు, వారి సంస్థ ఉద్యోగులు ఈ సమయంలో రావటం చాలా ఆనందకరం. ఇప్పుడు ఇంతకుముందు ఒక కవి అన్నట్లు, నీ స్నేహితులు ఎవరో చెప్పండి, నీ గురించి నేను చెప్తాను అని. అతని స్నేహితులు ఒక వర్గం కాదు, ఒక వయస్సు కాదు, ఒక ర్యాంకు కాదు, అన్ని గ్రూపుల్లోనూ, అన్ని వయసుల్లోనూ, అన్ని ర్యాంకుల్లోనూ ఉన్నారు. అటువంటి స్నేహశీలతను అతను ఒక్కొక్కసారి అతనికి ఇష్టం లేని పని చేయడానికి కూడా మనం గట్టిగా చెప్పకుండా మనం ఇందాక మాట్లాడిన వ్యక్తుల్లో రఘురామయ్య గారు చెప్పారు. ఏం చెప్పారంటే, అతనికి ఇష్టం లేని పని మనం ఏదైనా చెప్తే ఒక నవ్వి ఊరుకుంటాడని. అది 100% కరెక్ట్.
ఒక శుష్క దరహాసం చేసి చేయను అన్నట్టుగా ఉండిపోతాడు. అది అలాగే ఎప్పుడు వేరే వాళ్ళ మనసు నొప్పించడు. అది చెప్పే విధానం కూడా కొంచెం స్మూత్గా డీల్ చేస్తాడు. ఎన్నిసార్లు మనం మనసు నొప్పించినా అప్పుడప్పుడు కొన్నిసార్లు ఓపెన్ అప్ అయ్యి అరే అట్లా చేసి ఉంటే బాగుండదు, అలా కాకుండా ఇంకోలా ఉంటే బాగుంటుందని చెప్పే వ్యక్తి. యాక్చువల్గా ఇప్పుడు బాల్య మిత్రులు మన వాళ్ళు పనులూరులో అహ్మద్ గారిది నాది ఏజ్ గ్రూప్ ఒక 2 years డిఫరెన్సు. మరి వాళ్ళ బాల్య మిత్రులు క్లాసులో మేట్స్ ఉన్నారు. వీళ్ళంతా ఫస్ట్ నుంచి 10th చదివితే మేము డిగ్రీ తర్వాత ఫ్రెండ్స్. డిగ్రీ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయిన క్షణంలో ఎక్కడికైనా వెళ్దాం పదండి ఎగ్జామ్ రాద్దాం అని చెప్పి బలవంతంగా తీసుకుపోయేవాడు. నేను ఎందుకు అంత దూరం అంటే మేము తిరిగిన ప్రస్థానం చూశారు. ఆ ఎగ్జామ్స్ రాయటం ప్లస్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వటం చాలా కష్టపడి చేసాము. అయినా కూడా ఒక్కొక్కసారి మనం ఏదైనా వాదించుకుంటే ఎందుకు అది కాదులే అంటే లేదు చేయాల్సిందే అంతే. అంత పట్టుదలతోటి ఆ పనిని ఒకసారి కాదు 2 సార్లు కాదు 3వ సారి అయినా సాధించేవాడు. అతని గొప్ప మనస్తత్వం అది మీరందరి మాటల ద్వారా మీ సంస్థకు ఎన్నో ప్రయోజనాల కోసం మీ సీనియర్ ఆఫీసర్ తోటి ఫైట్ చేసి ఎంతోమందికి ఎన్నో మంచి పథకాలను తీసుకొచ్చి అందరికీ ఈనాడు ఏపీఎస్ఎస్సిఏలో ప్లస్ కంబైన్డ్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో విధాలుగా ఆయన ఈ పథకాల కోసం ఫైట్ చేసేవారు. నాకు కూడా ఈ ఏపీఎస్ఎస్సి తోటి ఒక అనుబంధం ఉంది. అతను ఎక్కడ పని చేసినా అక్కడికి వెళ్ళేవాడిని. ఆ సంస్థలో చాలామంది నాకు మిత్రులు ఉన్నారు. అలాగే నేను ఎక్కడ పని చేస్తున్నా కూడా అక్కడికి అతను వచ్చేవాడు. ఆ విధంగా మేము బంధువులమైనా కూడా బంధువుల కంటే మిత్రత్వం ఉంది. నేను అతను ఒరే అనుకుంటూ ఒక్కొక్కసారి ఆర్గ్యూ చేసుకుంటాం, ఒకసారి తిట్టుకుంటాం, ఒకసారి రకరకాలుగా బిహేవ్ చేస్తాం. బట్ మరలా ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇయర్ ఎక్కడైనా మాట్లాడుకుంటూ మేము ఒక సబ్జెక్ట్ గురించి కానీ ఏదైనా విషయం గురించి కానీ గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసుకునేవాళ్ళం. అది ఇక ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకోవచ్చు మనం. దాంట్లో ఇక మనకు మంచి అవకాశం దొరికినట్లే. ఏదో ఇంత మంచి వాతావరణంలో ఇంత మంచి ఎంప్లాయీస్ మధ్య ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ జరగటం, దానికి మేము అటెండ్ కావటం నా అదృష్టమని. మరియు అతని రిటైర్మెంట్ తర్వాత జీవితం మనకు వక్తలు కందుకూరు ఆఫీసర్ గారు ఒక ఆయన చెప్పారు. అది చాలా బెస్ట్ ఇష్యూ అది. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత చాలామంది కొంచెం డల్ అయిపోతారు. అటువంటి లేకుండా ప్లాన్ చేసుకోవాలి. అది నాకు చాలా బాగా నచ్చింది. అది అటువంటి ప్లాన్ చేసుకొని చక్కగా వాళ్ళు చేసినప్పుడు మంచి ఇప్పటిదాకా మీ మేడంని నువ్వు కష్టపెట్టావు, ఇప్పుడు ఆమెకు రెస్ట్ ఇచ్చి నువ్వు కంప్లీట్గా రంగంలో దిగాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా నాకు అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చిన శ్రీ మోహన్ రావు గారు, పేరయ్య చౌదరి గారు, జమీల్ గారు, డైరెక్టర్ ఏపీఎస్ఎస్సిఏ డాక్టర్ వై సతీష్ గారు, రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్ రామారావు గారు, ఈరోజు పదవీ విరమణ చేసినటువంటి శ్రీ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ గారు, అలాగే ఏపీఎస్ఎస్సిఏ అధికారులు మరియు సిబ్బంది, తర్వాత రిటైర్ అయిన ఏపీఎస్ఎస్సి అధికారులు సిబ్బంది, తెలంగాణ నుంచి వచ్చిన కొద్ది ఉద్యోగులు, వారందరికీ కూడా నా నమస్కారాలు. నేను యాక్చువల్గా ఏపీఎస్ఎస్సి రెగ్యులర్ ఎంప్లాయీ కాదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 2014లో రిటైర్ అయ్యా. 2015లో అహ్మద్ గారు ఫోన్ చేశారు. ఫస్ట్ కాల్ నేను తీసుకోవాలి, ఎందుకంటే నేను జనరల్గా నాకు తెలియని నెంబర్స్ నేను తీసుకోను నేను. ఎందుకంటే అప్పట్లో మాకు రిటైర్ అయిన ఉన్నాను కదా, డబ్బులు ఉంటాయని చెప్పేసి వీళ్ళు మన రియల్ ఎస్టేట్ వాళ్ళు, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళందరూ ఫోన్ చేసేవాళ్ళు, అందుకని తీసుకోవాలి. కానీ మళ్ళీ 10 minutes మళ్ళీ కాల్ వచ్చింది. సరే నేను ఏంటంటే అని అడిగాను. ఇట్లాగా మాకు సర్వీస్ మ్యాటర్స్లో, తర్వాత కోర్టు కేసెస్, డిస్ప్యూట్ కేసెస్లో మాకు
హెల్ప్ కావాలి మీరు చేస్తారా అంటే అసలు చేస్తాను అన్నాను. సబ్సిక్వెంట్గా 2017లో ఇక్కడికి మన గుంటూరుకి షిఫ్ట్ అయింది ఆఫీసు. అప్పుడు కూడా నేను రానన్నాను, నేను రాలేనండి అంటే కూడా లేదు రావాలండి నా రిక్వెస్ట్ అని చెప్పన్నారు. సరే యాక్సెప్ట్ చేసి వచ్చాను. కాకపోతే ఏంటంటే 2020లో లాక్డౌన్ వలన నేను ఇక్కడ రాలేకపోయాను నేను. బట్ ఒకటి ఇప్పుడు దాకా అందరూ కూడా చాలా పొగిడారు, మంచిది ఆయన సాధించిన విజయాలని చెప్పారు. కానీ కొన్ని ముఖ్యమైన అన్నిటికీ నా ఉద్దేశంలో అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, జిఎస్టీ అని ఉండేది. జిఎస్టీ నోటీస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఒక్క నిమిషం. అప్పుడు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డైరెక్ట్గా రాసాం. మేము స్టేట్ గవర్నమెంట్ రాయలేదు, మేము ఫైనాన్స్ వాళ్ళకి రాయలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డైరెక్ట్గా రాసాం. రాస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి జిఎస్టీని తీసేశారు. బహుశా ఇప్పుడు కూడా లేదనుకుంటా కదా, జిఎస్టీ లేదు కదా. ఓకే, అదొకటి గొప్ప అచీవ్మెంట్. రెండోది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. దీనికి సర్ప్లస్ అమౌంట్కి ఇన్కమ్ ట్యాక్స్ వేసి కట్టమనేవాళ్ళు. చాలా దాని నోటీస్ వచ్చింది, దాని మీద పెనాల్టీ కూడా చాలా కొంత కట్టారు. కానీ ఫైనల్గా సుప్రీంకోర్టులో మనకు ఫేవర్లో వచ్చింది, అది మన డిపార్ట్మెంట్ ఫేవర్లో వచ్చింది, అది ఏపీఎస్ఎస్సికి ఫేవర్లో వచ్చింది. అదొక అచీవ్మెంట్. తర్వాత ఇంకోటి వీళ్ళందరూ చెప్పారు, అందరూ ఏమేమి ఆయన ఆ టైంలో ఏమేమి సాధించారు చెప్పారు. కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి మెడికల్ అలవెన్స్ ఒకటి, తర్వాత ఎవరన్నా డిసీజ్ ఎవరైనా పోతే వాళ్ళ స్పౌస్ కానీ ఎంప్లాయీకి కానీ ఫ్యూనరల్ ఛార్జెస్ ఇవ్వటం అనేది అది చాలా గొప్ప అచీవ్మెంట్. ఎందుకంటే అంతకుముందు లేదు, మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒకసారి నన్ను అడిగారు, మీ డిపార్ట్మెంట్లో ఏమేమి ఉంటాయి ఎంప్లాయీస్ బెనిఫిట్స్ అని. నేను అనేది మామూలుగా ఇచ్చాను. అయితే మన ఎజెండాలో పెడదామండి అన్నారు, పెట్టారు, యాక్సెప్ట్ అయిపోయింది. కానీ దీనికి ముఖ్యంగా మనకు అప్పుడు విజయ్ కుమార్ గారు ఉండేవాళ్ళు, స్పెషల్ సిఎస్ విజయ్ కుమార్ గారు. తర్వాత నెక్స్ట్ మన ఇప్పుడు రాజశేఖర్ గారు, వాళ్ళిద్దరూ కూడా ఎంతో కోఆపరేట్ చేశారు. అట్లాగే మనకు అంతకన్నా ముఖ్యంగా వినయ్ చంద్ గారు మన అహ్మద్ గారు ఇద్దరు ఒకటే ఆల్మోస్ట్, ఏం వాళ్ళలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు నాకైతే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నారో ఏమైనా చేయదలుచుకున్నారో ఏంటని ఆయన చెప్పేవాళ్ళు, నాకు జస్ట్ బ్రీఫ్గా చెప్పేవాళ్ళు, నేను మొత్తం రాసి ఇచ్చేసేవాడిని మామూలుగా. ఆ విధంగా చాలా స్మూత్గా వర్క్ జరిగిపోయింది. అది భోగబల అంటే మంచి చేస్తే మంచి జరుగుతుందని అది నమ్మిన ఆయన. అది ఒక సినిమా సాంగ్ ఉంది, మీకు ఎవరైనా గుర్తుందా? అది ఏ సినిమాలో గుర్తుందా? మీకు ఎవరికైనా తెలుసా? అది ముఖేష్ పాడారు సాంగ్. అది ఎప్పుడో చాలా కాలం క్రితం, అంటే నేను అప్పుడు రేడియో వినేవాడిని, టీవీ చూసేవాడిని కాదు. ఇప్పుడు కూడా రేడియో ఎక్కువ వింటూ ఉంటాను. అప్పుడు ఉన్నప్పుడు నాకు గుర్తుంది అది, దానికి నాకు ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తుంది, మంచి చేస్తే మంచి జరుగుతుందని. అది నమ్మిన వ్యక్తి అయినా ఈరోజు పదవి విరమణ చేశారు. కానీ ఒకటి, ఆయన ఆబ్సెన్స్ చాలా ఫీల్ అవుతారు చూడండి. మీకు జస్ట్ ఇంకా వితిన్ 1 weeks ది ఏపీఎస్ఎస్సీ విల్ సర్టన్లీ ఫీల్ హిస్ ఆబ్సెన్స్. మరి తప్పదు, అది రిటైర్మెంట్ అనేది ఇది. కానీ ఒకటి, రిటైర్మెంట్ ఏమి పనిష్మెంట్ కాదండి, ఇట్ ఇస్ ఓన్లీ సెకండ్ ఇన్నింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్ సర్వీస్ అయితే దిస్ ఈజ్ సెకండ్ ఇన్నింగ్స్, 2 ఆడాల్సింది తప్పదు మనం. కాబట్టి ఆయన అందుకని అంత ప్లాన్ చేసుకొని మంచిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇబ్బంది పడడం నాకు తెలియదు, నాకు నమ్మకం ఉంది. ఆయన రిటైర్మెంట్ లైఫ్ మంచిగా ఉండాలని, అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలను ఇవ్వాలని భగవంతుడు ప్రసాదిస్తూ, నాకు ఈ వేదిక మీద కూర్చొని గౌరవం కల్పించిన సభా నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తాను. థ్యాంక్ యూ.